హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ధ్యానం ఎన్నో సమస్యలకి పరిష్కారం. ధ్యానం అనేది ఒక చక్కని జీవనశైలి. దీనిని అలవర్చుకోవడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. అందుకే విదేశీయులు సైతం ధ్యానాన్ని ఫాలో అవుతున్నారు. సాధారణంగా ధ్యానం అనేది యోగా ముందు చేస్తుంటారు. దీనివల్ల యోగాలో ఎక్కువ సమయం ఉండొచ్చు. అంతా బాగానే ఉంది. అయితే ధ్యానం అనేది ఎలా చేయాలి, సరైన విధంగా ఎలా పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. కాళ్ళు మడిచి చేతులని కాళ్లపై పెట్టాలి. వీలైతే బొటనవేలు చూపుడు వేలుని కలిపి పెట్టండి. ఇప్పుడు కళ్ళు మూసి శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాస పీల్చడం వదలడం గమనించండి. వీటిని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు. ఇలా గమనించడం చాలా ముఖ్యం. చాలా మంది ఓంకారం జపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది అన్ని సందర్భాల్లోనూ ఓంకారాన్ని ఉచ్చరించడం తప్పుగా అనుకుంటారు. కాబట్టి ఈ సమయంలో ఏం ఆలోచించకుండా శ్వాస ప్రక్రియలను గమనిస్తే చాలు. ఎలాంటి ఆలోచనలు చేయొద్దు. వచ్చిన వాటిని కట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మెల్లిగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇలా మీకు ఎంతవరకు చేయాలని అనిపిస్తే అంతవరకు చేయొచ్చు. ధ్యానం ప్రారంభించిన మొదటి 10-15 నిమిషాలు చేయొచ్చు. దీనివల్ల కలిగే లాభాలను బట్టి మీరే సమయాన్ని పెంచుకోవచ్చు. సాధారణంగా సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ధ్యానం చేయడం మంచిది. దీంతో పాటు మీకెప్పుడూ మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఉంటారో ఆ సమయంలో చేయడం మంచిది. ముఖ్యంగా ప్రశాంతమైన వాతావరణంలో చేయాలి. తినక ముందు కూడా ధ్యానం చేయకూడదు. దీనివల్ల ఆకలి మీదే దృష్టి అంతా ఉంటుంది. కాబట్టి ఖాళీ కడుపుతో కూడా చేయకూడదు. అదేవిధంగా సాధారణంగా తిన్నాక వెంటనే ధ్యానం చేస్తే నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తిన్నాక కనీసం అరగంట నుంచి గంట సమయం తీసుకోవాలి. ధ్యానం తర్వాత వెంటనే కళ్ళు తెరవకుండా మెల్లిగా కళ్ళు తెరవాలి. అప్పుడు మెల్లిగా నవ్వుతూ మీ చుట్టూ ఉన్న పరిసరాలను గుర్తించాలి. ధ్యానం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు ఉండవు. హ్యాపీగా అనిపిస్తుంది. దీనివల్ల బీపీ, షుగర్, గుండె సమస్యలు కూడా చాలా వరకు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. నాడీ మండలం శుద్ధి జరిగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఆవేశం, మూర్ఖత్వం, జీవితం పట్ల విరక్తి, మూఢనమ్మకాలు పోయి జీవితం ఆనందమయంగా మారుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.